వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఐసీటీ థర్డ్ సెమ్‌లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఒక స్కిల్ పేపర్ ఉంది కదా! ఆ స్కిల్ పేపర్‌లో యూనిట్ 2 ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యూనిట్‌కి వచ్చేసరికి ఈమెయిల్ గురించే ఉంటది అండ్ గూగుల్ జీ సూట్ గురించి ఉంటది. ఓన్లీ 3 క్వెషన్స్. ఆ 3లో మీరు 2 చదివినా యూ ఆర్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దిస్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఒక 2 డేస్‌లో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మా ఛానల్‌కి చాలా మంది 90% ఆఫ్ ది మెంబర్స్ ఆర్ న్యూ టు అవర్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇట్స్ గివ్స్ కొంచెం మోటివేషన్‌గా కూడా ఉంటది. 1 సబ్స్క్రైబర్ మీన్స్ ఎ లాట్. మీకంత కాకపోవచ్చు. కానీ ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. సో మీకు ఐసీటీ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఏనా సార్ అంటే, కాదు, మీకు ఐసీటీ వీడియో ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు మా దగ్గర అనేది నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ జస్ట్ ఫర్ 39 రూపీసేనమ్మా. చాలా రీజనబుల్ ప్రైస్. చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా హై అండ్ రేట్స్ అనేది మీకు పెడుతున్నారు. సో మా దగ్గర కూడా మంచి క్వాలిటీ ఆఫ్ నోట్సే మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటది. వన్ డేలో ఈజీగా వన్ నైట్ బ్యాటింగ్ అంటారు కదా! ఈజీగా ఉంటది. చాలా సైడ్ హెడ్డింగ్స్ అనేది లిమిటెడ్‌గా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. అండ్ మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ద నోట్స్. ఈ వీడియోలో వచ్చేసరికి యూనిట్ 2 ఈమెయిల్ ఫస్ట్ 3 క్వెషన్స్ ఉన్నాయి కదా! అది వచ్చేసరికి 10 మార్క్స్ అమ్మ. దాని తర్వాత 3 క్వెషన్స్ ఉన్నాయి కదా! అది 5 మార్క్స్. ఫస్ట్ 3 క్వెషన్స్‌లో మీరు జీ సూట్ ఒకటి చదువుకున్నా సరిపోద్ది. అండ్ జీమెయిల్, ఈమెయిల్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆ 2 చదువుకోండి. సో మీకు 3లో 3 చదువుకోండి. ఎందుకంటే అక్కడ మెయిల్ మేనేజ్మెంట్ కూడా 5 మార్క్స్‌కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 1 అండ్ 3 సో కమింగ్ టు ది ఫస్ట్ క్వెషన్ ఈస్ వాట్ ఈస్ ఈమెయిల్? రైట్ డౌన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మాక్సిమం అన్ని యూనివర్సిటీలో కామన్‌గా అడిగే క్వెషన్ ఇది. వాట్ ఈస్ ఈమెయిల్ అని 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ రెండిటికి ఎలాగైనా అడగొచ్చు. సో మాక్సిమం 10 మార్క్స్‌కి అడుగుతారు కాబట్టి దీని ఒక క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ నేను ఇస్తాను ఇప్పుడు. ఫస్ట్ మనం ఈమెయిల్ అంటే ఏంటని తెలుసుకోకుండా ఫస్ట్ మనం పూర్వకాలంలో ఎలాంటి మెయిల్స్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు పోస్ట్ మెయిల్స్ అనేది యూజ్ చేసుకునేవాళ్ళు. ఒకరికి కమ్యూనికేషన్ పెంచుకోవాలన్నా లెటర్స్ ద్వారా పోస్ట్ ఆఫీసర్ పోస్ట్ మ్యాన్‌కి ఇచ్చి డెలివర్ చేయమంటారు. దానివల్ల ఏంటి టైం కన్స్యూమింగ్ అవుద్ది. ఎంతో కొంచెం మనీ అయితే ఇవ్వాలి. కానీ ఈమెయిల్‌లో అంతగా మనీ పెట్టాల్సిన అవసరమే లేదు. సో ఈమెయిల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ మెయిల్. దీంట్లో మనం చాలా వరకు బిజినెస్ కమ్యూనికేషన్‌కి బాగా యూజ్ చేస్తారు. లైక్ టాప్ కంపెనీస్ అండ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ యూజ్ చేసేది అండ్ హ్యూమన్స్ కూడా యూజ్ చేసేది కామన్‌గా. దీనివల్ల మనం పిక్చర్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఏదైనా పీడిఎఫ్స్ ఉంటే పీడిఎఫ్స్ పంపించుకోవచ్చు. అండ్ యానిమేటెడ్ వీడియోస్ ఉంటే కూడా పంపించుకోవచ్చు. ఇది ఎక్కడి వరకు నెట్వర్క్‌తో కనెక్ట్ అయ్యి మన వైజాగ్ నుంచి సో సమ్‌వేర్ ఇన్ అదర్ కంట్రీ కూడా కమ్యూనికేట్ అనేది అవ్వచ్చు. మీ అందరికి తెలిసిందే. ఈమెయిల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎలా ఉంటది? ఆ ఈమెయిల్ ఏదో ఒక ఈమెయిల్ రాయండి ఎగ్జాంపుల్ కింద. అండ్ ఈమెయిల్ గురించి రాసినప్పుడు థియరాటికల్‌గా మినిమమ్ 1 పేజ్ ఉండాలి. దాని తర్వాతే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయాలి. సో కమింగ్ టు ది అడ్వాంటేజెస్ మినిమమ్ 6-7 అయినా రాయాలి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్‌లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈజీ టు యూజ్. ఈమెయిల్ అనేది మనం చాలా ఈజీగా సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ చాలా ఈజీగా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోద్ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. ఎలక్ట్రానిక్ మెయిలింగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్యూల్ కూడా సేవ్ అవుద్ది. ఎలాగైతే ట్రాన్స్పోర్టింగ్ లెటర్స్‌కి మనం ఇస్తే ఫ్యూల్ అనేది సేవ్ అవ్వదు. ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా ఇవ్వాల్సింది వస్తుంది. స్పీడ్ ఎందుకంటే చాలా గ్లోబల్‌గా వెరీ స్పీడ్‌లీ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్‌లో డెలివర్ అనేది అవుద్ది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రొవిజన్ ఆఫ్ అటాచ్మెంట్. ఒక ఫీచర్ ఉంది. ఈమెయిల్ లాస్ట్‌లో వచ్చేసరికి మన ఫైల్స్, అటాచ్మెంట్స్, వీడియోస్ ఏదైనా సెండ్ చేసుకోవచ్చు. యూజ్ ఆఫ్ గ్రాఫిక్స్. మనం గ్రీటింగ్ కార్డ్స్, కలర్ఫుల్ థింగ్స్ అనేది దాంట్లో ఇన్ఫ్యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ అడ్వర్టైజింగ్ టూల్స్. మనకి వచ్చేసరికి ఈమెయిల్‌లో స్పామ్ అనేది చూసుకుంటే చాలా వరకు అడ్వర్టైజర్స్ ఒక అడ్వర్టైజింగ్ కింద యూజ్ చేస్తున్నారు. చాలా మంది బిజినెస్ ఆర్గనైజేషన్స్‌ని వాళ్ళ ప్రొడక్ట్స్‌ని సేల్ చేయడానికి అడ్వర్టైజింగ్ చేస్తారు. డేటా స్టోరేజ్. డేటా అనేది మన ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి క్లౌడ్‌లో సేవ్ అవుద్ది. అండ్ దీన్ని వచ్చేసి మేనేజ్ చేసేది ఎవరంటే జీ సూట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రింటబుల్. మన ఈమెయిల్ కావాలంటే హార్డ్ కాపీ కింద కూడా తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గ్లోబల్. ఈమెయిల్ అనేది గ్లోబలీ ఇట్ కెన్ బి హ్యాండిల్డ్. అండ్ అనదర్ అడ్వాంటేజెస్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ కమింగ్ టు ది డిసడ్వాంటేజెస్ నౌ. ఈమెయిల్‌లో ఎంత అడ్వాంటేజెస్ అయితే ఉన్నావో దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ అనేది కూడా ఉన్నాయి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్‌లో కొంచెం ల్యాకింగ్‌గా ఉంటది. ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యాకింగ్. కంప్యూటర్ సెక్యూరిటీని బ్రేక్ చేసుకొని హ్యాకింగ్ అనేది మెయిన్‌లీ మన ఫోన్స్ అండ్ ల్యాప్‌టాప్స్ వల్ల ఏదో స్పామ్ ఈమెయిల్స్ నొక్కడం వల్ల మనకి హ్యాకింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల మన కంప్యూటర్ ఆర్ ఫోన్ డివైస్ వచ్చేసరికి వైరస్‌కి ఇన్‌ఫ్యూజ్ అవుద్ది. దానివల్ల డేటా అండ్ ఫైల్స్ అన్నీ ఆ హోస్ట్ చేతికి వెళ్ళిపోద్ది. క్రౌడెడ్ ఇన్‌బాక్స్ నెక్స్ట్ వన్.
ఈమెయిల్ వచ్చేసరికి చాలా క్రౌడెడ్‌గా ఉంటది. ఎందుకంటే మన ఈమెయిల్ అనేది చాలా వరకు అన్ని ఆర్గనైజేషన్స్ దగ్గర ఎంతో కొంత ఉండుంటది. మన కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ అనదర్ ఆర్గనైజేషన్స్‌లో అది లీక్ అయ్యి ఉంటది. దానివల్ల హండ్రెడ్స్ ఆఫ్ స్పామ్ మెయిల్స్ వచ్చేసరికి ఉంటది. దాన్ని మనం మెయిల్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. లెంథీ మెయిల్స్. ఒకవేళ మన మెయిల్స్ అనేది లెంథీగా ఉంటే ఒక మన రిసిప్టెంట్ ఆర్ ఇంటర్వ్యూవర్ ఆర్ ఆర్గనైజర్ దాన్ని రీడ్ చేయడానికి అంతగా ఎండ్ చేసేస్తాడు. ఇంత పెద్ద మెయిల్ నేను చదవనని. ఇంటర్నెట్ యాక్సెస్ ఈస్ రిక్వైర్డ్. ఈమెయిల్‌లో ఇంటర్నెట్ లేకపోతే సెండ్ ఆర్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ అనేది చేయలేము. చెకింగ్ ద ఇన్బాక్స్ రెగ్యులర్‌లీ. మనం వచ్చేసరికి ఇన్బాక్స్ అనేది రెగ్యులర్‌గా చెక్ చేయాలి నోటిఫికేషన్స్ కోసం. జంక్ అంటే జంక్ ఈమెయిల్స్ అన్‌డిజైరబుల్ అండ్ ఇన్‌అప్రోప్రియేట్ మెయిల్స్ ఉంటాయి కదా! దాన్ని జంక్ అని అంటాము. నో రెస్పాన్స్. కొన్ని సార్లు మనకే కోపం వస్తది. ఒకవేళ ఆ రిసిప్టెంట్ చూడలేదు. ఒకవేళ చూసినా రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవడం. సో దట్స్ ద మేజర్ ఇష్యూస్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇంకా చాలా ఉంటాయి. ఇట్స్ యువర్ విష్. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ మెయిల్ మేనేజ్మెంట్ అండ్ మెసేజ్ కాంపోజిషన్? మెయిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మన జనరల్‌గా మనం ఏదైనా ఒక బుక్స్ అనేది ఆర్గనైజ్ చేస్తాం. దాన్ని నీట్‌గా హ్యాండిల్ చేస్తాం. ఎవరికైనా ఒకళ్ళు కావాలంటే వి సెండ్ దెమ్ అండ్ వి అగైన్ రిసీవ్ దెమ్. దాన్ని మనం ఒక స్టోర్ చేస్తాం. ఒక నీట్ ప్లేస్‌లో. సో, అలాగే మెయిల్ మేనేజ్మెంట్ కూడా ఇలాంటిదే. మన ఈమెయిల్ అనేది మనమే ఆర్గనైజ్, హ్యాండిల్ అండ్ స్టోర్ చేయాలి. అండ్ ఏదైనా అన్‌వాంటెడ్ మెయిల్స్ ఉంటే డిలీట్ చేయడమే మెయిల్ మేనేజ్మెంట్ అంటారు. ఇది మెయిల్ మేనేజ్మెంట్ మనం క్లియర్‌గా ఉండడం వల్ల మనకి అంత స్పామ్స్ అన్నీ ఏవి ఉండవు. దీనివల్ల మనకి ఇన్‌కమింగ్ మెయిల్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటది. ఔట్ గోయింగ్ కూడా ఎక్కడ ల్యాగ్ అనేది జరగదు. స్పామ్ ఫిల్టర్స్ అవన్నీ ఎప్పటికప్పుడు మనం ఆర్గనైజ్ చేసి డిలీట్ చేస్తాం కాబట్టి వి డోంట్ గెట్ దట్ మచ్ రాంగ్ థింగ్స్. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మెయిల్ మేనేజ్మెంట్ మన మెయిల్స్‌లో ఏమవుద్దామా ఫస్ట్ ఫంక్షన్ ఏముంచి మన మెయిల్స్‌ని రిసీవ్ చేసుకుంటాం. మనం దాన్ని ఒక రికార్డ్‌లో పెట్టుకుంటాం. మెయింటైనింగ్ డేట్, టైమ్, సెండర్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. దాని తర్వాత మనం సార్టింగ్ చేసుకుంటాం. అరేంజింగ్ మెయిల్స్ ఒకవేళ మనకి కాలేజ్ నుంచి మెయిల్, మన ఫ్రెండ్స్ నుంచి మెయిల్ అండ్ స్పామ్ మెయిల్స్‌ని మనం సార్ట్ చేసుకుంటాం. డిస్ట్రిబ్యూటింగ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటింగ్. మనం ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి మన ఈమెయిల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రిప్లైయింగ్. మనం కావాలంటే వాళ్ళ మెయిల్ అనేది మనకి నచ్చి వాళ్ళకి ఏదైనా రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మనం రిప్లై అనేది చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్పాచింగ్. మన చెక్ చేసుకొని ఒకళ్ళ అడ్రస్ చెక్ చేసుకొని మనం వాళ్ళకి బిఫోర్ సెండింగ్ వి చెక్ ది అక్యురసీ. దాన్ని మనం డిస్పాచింగ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిల్లింగ్ అండ్ స్టోరింగ్ ఏంటంటే మనం ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చేసరికి మనం సేవ్ చేసుకుంటామో దాన్ని మనం ఫిల్లింగ్ అంటాం. అండ్ ఏదైతే మన సపరేట్‌గా కొన్ని జంక్స్‌ని డిలీట్ చేస్తామో దాన్ని ఫిల్లింగ్ అండ్ సార్టింగ్ అంటాం. ఎయిత్ ఫంక్షన్ వచ్చేసరికి మానిటరింగ్ అండ్ ఫాలో అప్. మనం ఏదైతే మెయిల్స్ అనేది రిసీవ్ చేసుకుంటే అది మనం మనం చూస్తాము. అండ్ దానికొచ్చిన రిమైండర్స్ అనేది మనకు కావాల్సి రిప్లై ఇచ్చి మన రిసిప్టెంట్‌కి కావాల్సిన వాళ్ళకి రిసీవ్ చేస్తాం. లేదా డిస్ట్రిబ్యూటింగ్ చేస్తాం. రిప్లైయింగ్. ఇన్ షార్ట్‌గా మీకు చెప్పాలంటే ఒక బుక్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అదే మెయిల్ మేనేజ్మెంట్ అంటే. ఇట్ ఈస్ ఎ 10 మార్క్స్ క్వెషన్. నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిల్ కాంపోజిషన్ గురించి మనకి మెసేజ్ కాంపోజిషన్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఒక ఎగ్జాంపుల్ మన టీచర్ ఒక ఎస్సే రైటింగ్ ఒక కాంపోజిషన్ ఇచ్చారనుకోండి. దానికో స్ట్రక్చర్ ఉంటది. ఫస్ట్ ఇంట్రొడక్షన్, దాని తర్వాత బాడీ ఉంటది. దాని తర్వాత కన్క్లూషన్ ఉంటది. అలాగే మెయిల్‌కి కూడా ఒక నీట్ అండ్ క్లీన్ స్ట్రక్చర్ అనేది ఉంటది. ఎప్పుడైతే మనం వెన్ వి ఆర్ ప్రిపేరింగ్ ఆర్ రైటింగ్ అన్ ఈమెయిల్ కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సింది వస్తది. ఏంటంటే మనకి జనరల్‌గా మన ఈమెయిల్ రాసినప్పుడు ఎలాగుంటదంటే పార్ట్స్ ఆఫ్ ఈమెయిల్ ఈ 9 సైడ్ హెడ్డింగ్స్ కొన్ని చాలా ఇన్ డెప్త్‌గా రాయాలమ్మా. ఒక్కొక్కటి 2, 3 పాయింట్స్ అయినా రాయాలి. ఫ్రమ్ టు సీసీ, బీసీసీ ఉంది కదా! దాని గురించి రాయాలి. అండ్ పార్ట్స్ ఆఫ్ ఈమెయిల్ చెప్పుకుంటే ఫ్రమ్ మన అడ్రెస్ మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో మన అడ్రెస్ అనేది అవతల వాళ్ళకి ఇన్విజిబుల్‌గా ఉండాలి కదా! తెలియాలి కదా! ఎవరి దగ్గర నుంచి వస్తుందని. మన ఎవరు రిసిప్టెంట్స్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ స్టూడెంట్, వచ్చేసరికి టీచర్. మనం స్టూడెంట్ నుంచి టీచర్‌కి పంపిస్తున్నాం. సి అనేది కార్బన్ కాపీ. ఏదైతే మన మెయిల్ ఉంటది కదా! మన ఒక కాపీ అనేది మన దగ్గర ఉంచుకొని, అదే మెయిల్ నుంచి ఇంకోళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ వి యూజ్ కార్బన్ కాపీ. అండ్ బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ అమ్మ. ఇట్ సెండ్స్ ఎ కాపీ ఆఫ్ మెయిల్ వితౌట్ షోయింగ్ దోస్ అడ్రెస్ టు అదర్స్. మెయిల్ అనేది సెండ్ అవుద్ది. 2, 3 మెంబర్స్ ఉంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే సబ్జెక్ట్ నుంచి తెలియబడుతుంది. వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్ అనేది తెలీదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సబ్జెక్ట్ లైన్. సేమ్ లెటర్ ఫార్మాట్‌లోనే సబ్జెక్ట్ దేనికి మెయిన్ టాపిక్. నాకొక సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. దాని గురించి సబ్జెక్ట్ లైన్ ఏంటి సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని రాస్తాం. సిక్స్త్ వన్ వచ్చేసరికి సాల్యుయేషన్. డియర్ సార్, రెస్పెక్టెడ్ మ్యామ్ అలాంటివి. సెవెంత్ వన్ వచ్చేసరికి బాడీ. దీంట్లో మన ఏదైతే మెయిన్ కంటెంట్ ఉందో దీంట్లోనే రాస్తాం. బాడీలో ఇంట్రడక్షన్, డీటెయిల్స్ అండ్ కన్క్లూషన్. క్లోజింగ్ అండ్ కాంప్లిమెంటరీ ఎండ్ అంటే
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ అండ్ యువర్ నేమ్ అనేది ఉండాలి. అటాచ్మెంట్స్ మనం ఏదైనా అటాచ్మెంట్స్ కావాలంటే, ఫైల్స్ ఏదైనా కావాలంటే సెండ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ కెన్ యాడ్ సిగ్నేచర్ ఆల్సో, విచ్ ఐ హ్యావ్ ఫర్గాట్ టు సే హియర్, సారీ ఫర్ దట్. అండ్ ఇదే క్వశ్చన్ మీకు లాస్ట్ 5 మార్క్స్ లో కూడా మెసేజ్ కాంపిటీషన్ బదులు ఇంకోలా అడుగుతారు, నేను అక్కడ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మెయిల్ అనేది ఎలా రాస్తారు, ఫ్రమ్ టు సబ్జెక్ట్ సాల్యుయేషన్ బాడీ, ఒక మెయిల్ ఎగ్జాంపుల్ కూడా మీరు రాస్తే ఇట్ లుక్స్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జీ సూట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పక్కాగా 10 మార్క్స్ లోనే 5 మార్క్స్ లోనే వస్తాయి. 10 మార్క్స్ లో మాక్సిమం ఏదో 1 or 2 అడుగుతారు. జీ సూట్ ని మనం గూగుల్ యాప్స్ ఆర్ గూగుల్ వర్క్ షాప్ అని కూడా క్వశ్చన్స్ అడిగినా ఇదే ఆన్సర్ రాస్తారు. ఈ లోగోస్ అన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే మీ వల్ల వీలైతే డయాగ్రామ్స్ అనేది గీయాలి. జీ సూట్ లో ఏమేమంటే గూగుల్ కి సంబంధించిన యాప్స్ అన్ని ఉంటాయమ్మా, దాన్నే మనం జీ సూట్ అంటాము. సో ఇక్కడ ఫస్ట్ జీ సూట్ లోనే నంబర్ ఆఫ్ థింగ్స్ అనేది మీ సిలబస్ లో ఇవ్వడం జరిగింది. మీ సిలబస్ లో ఇచ్చింది మాత్రమే చదవండి. ఇక్కడ గూగుల్ క్యాలెండర్, గూగుల్ మీట్ అవన్నీ ఉంది కదా, అవన్నీ మీకు అనవసరం. ఒకవేళ మీరు ఎక్కడ మ్యాటర్ కొంచెం తక్కువ అవుతుంది అనిపిస్తే ఈ పాయింట్స్ ని యాడ్ చేయొచ్చు, గూగుల్ క్యాలెండర్ అండ్ గూగుల్ మీట్ అయినా. జీ సూట్ అంటే చెప్పాను కదా, గూగుల్ యాప్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి, జీ సూట్ అంటాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి జీమెయిల్. ఈమెయిల్ గురించి నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ ఈ లెసన్ మొత్తం ఈమెయిల్ గురించి కాబట్టి నేను ఇక్కడ ఈమెయిల్ అయితే నేను చెప్పట్లేదు, యూ కెన్ రీడ్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చి ఫస్ట్ అనదర్ వన్ వచ్చేసరికి గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ అనేది మన ఏదైనా ఫొటోస్, వీడియోస్ ఏదైనా మనం ఆల్బమ్స్ లో సేవ్ చేసుకుంటే అది పర్మనెంట్ గా మన మెయిల్ అకౌంట్ లో ఉండదు. జస్ట్ ఆ ఫోన్ ఇరిగిపోతే ఇంకా అవన్నీ పోయినట్టే. కానీ మన ఆ వీడియోస్ అవన్నీ గూగుల్ డ్రైవ్ లో వెళ్ళి సేవ్ చేస్తే ఇట్ విల్ బి ఇన్ అవర్ మెయిల్ లో. ఆ వీడియోస్ అండ్ ఇమేజెస్ వచ్చేసరికి క్లౌడ్ లో సేవ్ అవుతుంది. దానివల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ లూజ్ అనేది అవ్వదు. మనం అప్లోడ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ ని షేర్ అయినా చేయొచ్చు. అండ్ మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ అనేది చేయొచ్చు. నేను వైజాగ్లో ఒక డివైస్ ఫొటోస్ తీసుకుని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తే మనం ఎక్కడైనా అమెరికా నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు అంటే ఎస్ వీ కెన్ యాక్సెస్ ఇట్. అండ్ ఇంకో ఇది వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్. ఈ క్వశ్చన్ అడిగితే 5 మార్క్స్లో ఎస్పెషల్గా అడిగితే గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తే దాని గురించి కూడా రాయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, google.comకి వెళ్తాం, దాని తర్వాత క్రియేట్ ఏ అకౌంట్ అని క్లిక్ చేస్తాం, దాని తర్వాత సైన్ అప్ అవుతాం, మన ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేసుకుంటుంది, ఓటీపీ అనేది వస్తుంది, దాని తర్వాత కొన్ని గూగుల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే మన గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అంతవరకు. ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ ఇవన్నీ ఉంది కదా, ఇవన్నీ ఫంక్షన్స్ ఆర్ ఫీచర్స్ అని అనుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ లో వచ్చేసరికి క్లౌడ్ లో వెళ్ళి షేర్ అవుతుంది. సెకండ్ వన్ ఫైల్ షేరింగ్ అండ్ పర్మిషన్స్. మనం కావాలంటే కొన్ని ఫైల్స్ కి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అదర్ పీపుల్ వచ్చేసరికి ఎడిట్ కూడా చేసుకోలేనంత విధంగా మన సెట్టింగ్స్ లో మార్చుకోవాలి. రియల్ టైమ్ కొలాబరేషన్, మన ఫైల్స్ ఆర్ వీడియోస్ ఎవరితోనైనా కొలాబరేట్ అవ్వచ్చు. యాక్సెస్ ఎనీవేర్ అండ్ ఎనీ టైం, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఫైల్ ఆర్గనైజేషన్, మన ఫోల్డర్స్ లో, లేబుల్స్ లో, రోస్ లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మనకి ఎలా మన కంటికి నచ్చితే అలా సేవ్ చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్ లో. దట్స్ ఆల్ అబౌట్ గూగుల్ డ్రైవ్. జీ సూట్ లోనే టూ జీమెయిల్ అండ్ జీ డ్రైవ్ చెప్పేసారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ డాక్యుమెంట్స్. గూగుల్ డాక్యుమెంట్స్ లో మన ఫోన్స్ లో కూడా ఉంటాయి కదా, ఇది సిమిలర్ టు వర్డ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఏదైనా మనం నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ మోస్ట్ బెస్ట్ సూటెడ్. గూగుల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ సిమిలర్ టు వర్డ్ ప్రాసెసెస్. దీంట్లో ఏదంటే మనం మనం రాయొచ్చు, ఏదైనా నోట్స్ కావాలంటే పిక్చర్స్ అటాచ్ చేసుకోవచ్చు. దీనివల్ల మల్టిపుల్ పీపుల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను మీకు సేల్ చేస్తున్న నోట్స్ కూడా గూగుల్ డాక్యుమెంట్స్ ఆర్ వర్డ్ లో ప్రిపేర్ చేసింది. అది నేను మీకు ఇచ్చిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే మీకు నా నోట్స్ నచ్చలేదు, కొన్ని పాయింట్స్ యాడప్ చేయాలనుకుంటే మీరు అక్కడి నుంచి యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకో అడ్వాంటేజెస్ ఏంటంటే అన్ని ఫైల్స్ అనేది ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. దీంట్లో మీకు సపరేట్ గా అడిగితే హౌ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్, ఇది మీకు చెప్పట్లేదు, చాలా సింపుల్ కాబట్టి న్యూ బటన్ చెక్ చేస్తారు, స్లైడ్స్ పెట్టుకుంటారు. సో ఇట్ ఈస్ ఈజీ. దీంట్లో మన పిక్చర్స్ ని కూడా డ్రా చేసుకుంటాం గూగుల్ డాక్యుమెంట్స్ లో. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ స్ప్రెడ్ షీట్స్. 5 మార్క్స్ కి జీ డ్రైవ్ అండ్ గూగుల్ స్ప్రెడ్ షీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గూగుల్ షీట్స్ దీన్ని మనం ఎక్సెల్ ఉంటుంది చూడండి, అలాగే ఉంటుంది గూగుల్ స్ప్రెడ్ షీట్స్ అంటే. ఇది వచ్చేసరికి మన ఏదైనా డేటా ఎంటర్ చేయడానికి, మన ఎగ్జాంపుల్ మన కాలేజ్ నేమ్, యువర్ రోల్ నెంబర్ నేమ్, యువర్ ఆల్ సబ్జెక్ట్స్ మార్క్స్ అనేది మన ఎక్సెల్లోనే, గూగుల్ స్ప్రెడ్ షీట్స్ లోనే ఈజీగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. మన కాలేజ్ వాళ్ళు కూడా కొన్ని పీడిఎఫ్ పెడతారు, కొన్ని షార్ట్ లిస్టెడ్ మెంబర్స్ అని, దాంట్లో మన స్ప్రెడ్ షీట్సే వాడతారు. అది అనేది బేసిక్ లెవెల్ అండి. కానీ మీరు అడ్వాన్స్ స్ప్రెడ్ షీట్స్ వచ్చేసరికి బిజినెస్ అనలిటిక్స్ లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మన దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఈజీగా యాడ్ చేసేయచ్చు. అండ్ కొన్ని
సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా చేసేయొచ్చు. కొన్ని ఫార్ములాలు కొన్ని చేసుకుంటే దీనివల్ల మనకు చాలా వరకు జాబ్స్ కూడా ఉన్నాయి ఈ గూగుల్ స్ప్రెడ్ షీట్స్ మీద. దీంట్లో మన డేటాని విజువలైజ్ కూడా చేసుకోవచ్చు యూజింగ్ బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెసెస్. దీని ఫీచర్స్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్ అండ్ ఆటో సేవ్. క్లౌడ్లో వెళ్ళి సేవ్ అవుద్ది అండ్ ఆటో సేవ్ కూడా అయిపోద్ది. మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. రియల్ టైమ్ కొలాబరేషన్, ఎవరితోనైనా కొలాబరేట్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫార్ములాస్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఫర్ మేకింగ్ మోర్ ఈజియర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ని కూడా మనం విజువలైజ్ చేయొచ్చు. డేటా సార్టింగ్ అండ్ డేటా ఫిల్టరింగ్ కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. దానికి కావాల్సిన డేటా అండ్ కావాల్సిన డేటా మనం వెతుక్కొని ఫిల్టర్ చేయొచ్చు. యాడ్ ఆన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి యాడ్ ఆన్స్ అండ్ సమ్ ఎక్స్టెన్షన్స్. యాడ్ ఆన్స్ అంటే మీకు తెలియదు కదా, ఒక చిన్న ఎక్స్ట్రా టూల్, కొన్ని మల్టిపుల్ ఫీచర్స్ ని ఇంట్యూస్ చేయడానికి ఎక్సెల్. అండ్ ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్లైన్ ఎడిటింగ్. మన ఆఫ్లైన్ లో కూడా నెట్ లేకపోయినా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ షేరింగ్ అండ్ పర్మిషన్స్. మనం ఎవరిదైనా షేర్ చేయొచ్చు, కావాల్సిన వాళ్ళని ఎడిట్ చేసుకోవచ్చు అండ్ సో మెనీ థింగ్స్. అండ్ దీంట్లో ఇంకోటి వచ్చేసరికి స్టాటిస్టికల్ మోడల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ ఫార్మ్స్. మనం ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, ఎవరికైనా ఫీడ్బ్యాక్, మన ఎగ్జాంపుల్ మన టీచర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసరికి కొన్ని గూగుల్ ఫార్మ్స్ అనేది ఇస్తారు మనకు. ఒక ఫ్యాకల్టీ బిహేవియర్ ఎలా ఉంది, ఒక ఫ్యాకల్టీ మీతో ఎలా ఉంటున్నారు, అండ్ వాళ్ళ సబ్జెక్ట్ టీచింగ్ ఎలా ఉంది, వాళ్ళ డ్రాబ్యాక్స్ ఏంటి అని ఆ గూగుల్ ఫార్మ్స్లో ఉంటుంది. అండ్ మీ మెయిల్ ఐడి, మీ రోల్ నెంబర్, మీ నేమ్ ఇచ్చి మీ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. అండ్ కొన్ని గవర్నమెంట్ సర్వీస్ కూడా ఉంటాయి. శాంపిల్ సర్వీస్ కొన్ని గూగుల్ ఫార్మ్స్ ద్వారానే ఈ మధ్యన తీసుకుంటున్నారు. సో ఇక్కడ గూగుల్ ఫార్మ్స్ వచ్చేసరికి మనమే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మన ప్రత్యేకంగా ఏ యాప్ ఏ గూగుల్ యాప్ ఏం ఇన్స్టాల్ చేయవసరం లేదు. జస్ట్ మనం వెబ్ బ్రౌజర్లోనే గూగుల్ ఫార్మ్స్ మేకర్ అని కొడితే వచ్చి మనం ఈజీగా గూగుల్ ఫార్మ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫార్మ్స్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. మనకి ఒకటి కాకపోతే, ఎగ్జాంపుల్ నువ్వు ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యో అని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఈ రిజల్ట్లో. 1 2 3 4 ఆప్షన్స్ అనేది అక్కడ ఇవ్వచ్చు మనం. అలాగే నేమ్ అనేది ఓన్లీ 1 ఆప్షన్ కింద ఇవ్వచ్చు. అండ్ అలాగే నంబర్ ఆఫ్ న్యూమరస్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇది మనం యాక్సెస్ చేయాలంటే గూగుల్ అకౌంట్ అనేది పక్కా ఉండాలి. అండ్ గూగుల్ ఫార్మ్స్ వల్ల మనం పర్సనల్ వర్క్స్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా ఈవెంట్కి ఇన్విటేషనల్ ఇస్తున్నప్పుడు, ఏదైనా కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్, సో అలాంటినప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద కూడా యూజ్ చేయొచ్చు. మనం స్మాల్ బిజినెసెస్, కొన్ని జాబ్ అప్లికేషన్స్, ఆర్డర్ ఫార్మ్స్, ఫీడ్బ్యాక్స్ ఫార్మ్స్ ఉంటాయి కదా, జాబ్ వర్కింగ్ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్, టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ క్విజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ ఉంటే దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ చెప్పాను కదా. వర్క్ షీట్స్ స్టూడెంట్స్కి ఇస్తారు కదా, అలాగా గూగుల్ ఫార్మ్స్ అనేది లెవరేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే గూగుల్ స్లైడ్స్. మనం ప్రజెంటేషన్ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ పీపీటీ, అదన్నా ఇదన్నా ఒకటే. అది మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇది గూగుల్ కంపెనీ. గూగుల్ స్లైడ్స్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది. డైనమిక్ అంటే అప్పటికప్పుడే సేవ్ అవుతూనే ఉంటుంది. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఒక స్లైడ్లో యాడ్ చేసాం అనుకోండి, ఒక సైడ్ హెడ్డింగ్ కింద ఇంకో సైడ్ హెడ్డింగ్ యాడ్ చేసాం అనుకోండి, డైనమిక్గా సేవ్ అయిపోతూనే ఉంటుంది పైన. టైమ్ అండ్ డేట్ కూడా మెన్షన్ అయి ఉంటుంది. దీంట్లో మనం చాలా వరకు యానిమేషన్స్, వీడియోస్ ఏదైనా కావాలంటే పెట్టొచ్చండి. బార్గ్రాఫ్స్ ఉన్నాయి కదా, స్టాటిస్టికల్ బార్గ్రాఫ్ టు షో కేస్ ఎనీథింగ్, అవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇమేజెస్, వీడియోస్ అండ్ అలాంటివి చాలా ఫీచర్స్ అనేది గూగుల్ స్లైడ్స్లో ఉంటుంది. గూగుల్ ప్రెజెంటేషన్స్ అయినా మీరు చెప్పొచ్చు. దీంట్లో మనం మామూలుగానే అండో రీడో, క్రియేట్, ఎడిట్, షేర్ ఎవరికైనా చేసుకోవచ్చు. దీనికోసం ఇది కూడా ఫుల్లీ క్లౌడ్ బేస్డ్. మనం ఏదైనా సేవ్ చేసుకుంటే ఆటో సేవ్ అయిపోద్ది, క్లౌడ్లో వెళ్ళి సేవ్ అవుద్ది. ఇది చాలా వరకు హాబీలిస్ట్ అండ్ ఇంజనీర్స్ బిజినెస్ మీటింగ్స్లో, లెసన్స్లో, ఏదైనా పీపీటీ సెమినార్స్ మన కాలేజ్లో ఇస్తున్నప్పుడు అలాగనేది యూస్ చేస్తారు. దీని ఫీచర్స్ ఏంటంటే కొలాబరేషన్, మనం ఎవరితోనైనా కొలాబరేట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ మీడియా, మనం మీడియాని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ మోడ్లో కూడా మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగైనా సేవ్ కూడా అయిపోద్ది. ట్రాన్సాక్షన్స్ అండ్ యానిమేటెడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. థీమ్స్ అండ్ టెంప్లెట్స్ చాలా డెకరేటివ్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థీమ్స్ అండ్ టెంప్లెట్స్, నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, చాలా ఫీచర్స్ అనేది ఉంటాయి. ఒకవేళ మీరు గూగుల్ స్లైడ్సే కాబట్టి మీరు అందరూ చేసి ఉంటారని అంత డెప్త్గా ఏం వెళ్ళట్లేదు, కానీ ఎగ్జామ్లో అయితే అంతే డెప్త్గా వెళ్ళాలి. ఇందాక మీకు గూగుల్ ఫార్మ్స్లో ఫీచర్స్ చెప్పలేదు సరిగ్గా, సో ఇక్కడ చెప్తున్నాను. ఈ స్లైడ్ కోసమే నేను ఎత్తుకున్నాను. డిఫరెంట్ క్వశ్చన్ టైప్స్కి ఎలాగైనా చేసుకోవచ్చు. కస్టమైజేషన్ కూడా ఎలాగైనా మనకు కావాల్సినట్టు ఎడిట్ అయినా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డేటా కలెక్షన్, మన ఏదైతే ఒక డేటా అనేది నాకు నచ్చింది, నచ్చిందంటే వెంటనే ఆ రెస్పాన్స్ అనేది ఆ రిసిప్టెంట్కి తెలుస్తుంది. క్విజ్ మోడ్ అనేది కూడా ఉంటుంది. ఒక టీచర్ గూగుల్ ఫార్మ్స్లో క్విజ్ మోడ్ అనేది కూడా పెడతారు. రియల్ టైం రెస్పాన్సెస్, మన గూగుల్ ఫార్మ్స్ సబ్మిట్ అయిన వెంటనే రియల్ టైం రెస్పాన్సెస్, ఎవరైతే గూగుల్ ఫామ్ అనేది ప్రిపేర్ చేస్తుందో వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది వెళ్ళిపోతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ టు సెండ్ ఏ ఈమెయిల్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈమెయిల్ అడ్రస్. హౌ టు సెండ్ ఎన్ ఈమెయిల్ గురించి నేనేం చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అది మీరు అందరూ రాసుకుంటారు కాబట్టి మెయిన్లీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ గురించి అయితే చెప్పుకుందాం. ఈమెయిల్ అడ్రస్ ఏంటి లేదమ్మా, ఇట్ ఇస్ ఏ యూనిక్ ఎలక్ట్రానిక్ అడ్రస్. మీరు ఎక్కడైతే మీరు సెండ్ అండ్ రిసీవ్ కమ్యూనికేషన్కి యూజ్ చేస్తారు కదా ఇంటర్నెట్ త్రూ, మనం ఈమెయిల్ అనేది ఉంటుంది కదా, దాంట్లో యూజర్ నేమ్ ఉంటుంది, @ అనేది ఒక సింబల్ మధ్యలో వస్తుంది, దాని ముందు నంబర్స్ అనేది పక్కా ఉండాలి. డొమైన్ నేమ్ అంటే .com gmail.com ఉంటుంది కదా, అది డొమైన్ నేమ్. ఈ 3 స్ట్రక్చర్ని కన్సిడర్ చేసే ఈమెయిల్ అడ్రస్ అని అంటారు. ప్రతి ఒక్క మనిషికి యూనిక్గా అనేది ఉంటుంది గూగుల్ అకౌంట్ అండ్ ఈమెయిల్. సిమిలర్ ఈమెయిల్స్ ఎవరికి మీకు మాకు ఉండదు, ఏదైనా 1 నంబర్ ఆర్ 1 ఆల్ఫాబెట్ చేంజ్ అయినా ఉంటుంది, దాన్నే మనం ఈమెయిల్ అడ్రస్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ డొమైన్ నేమ్ అండ్ మెయిలర్స్. మీకు చెప్పడం మర్చిపోయిన, హౌ టు సెండ్ అన్ ఈమెయిల్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్కి ఎంటర్ అయ్యారు ఇక్కడ. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చనే, నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను, సారీ ఫర్ దట్. డిఫైన్ డొమైన్ నేమ్ అండ్ మెయిలర్స్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ డిఫైన్ డొమైన్ నేమ్ సిస్టమ్ అయినా ఇవ్వచ్చు అండ్ మెయిలర్స్. కొన్ని యూనివర్సిటీస్లో 2 కొలాబరేట్ అయ్యి ఇస్తున్నారమ్మా. 1 or 2 యూనివర్సిటీస్లో డొమైన్ నేమ్ అని 5 మార్క్స్ ఇస్తున్నారు, మెయిలర్స్ అని సపరేట్గా ఇస్తారు. అలాగనే మీకు డిస్క్రిప్షన్ ఇస్తే మీరు ఇంకా ఎలాబరేట్ చేసి రాయాలి. సో డొమైన్ నేమ్ అంటే ఫస్ట్ మనం చెప్పుకుంటే మీకు ఈజీ వేలో చెప్పేస్తాను. ఎగ్జాంపుల్, మీరు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హౌస్ అడ్రస్ అనేది వాళ్ళ డొమైన్ నేమ్, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ డొమైన్ నేమ్ అని అంటారు. అలాగని ప్రతి ఇంటర్నెట్లో మనం ఎక్కడైతే ఏ బ్రౌజర్లో ఏమైనా చూసినా దానికి ఒక డొమైన్ నేమ్ అనేది లాస్ట్లో ఉంటుంది. .com అని, .net అని అలాగుంటాయి చూడండి, అవి డొమైన్ నేమ్ అంటాం. దీంట్లో డొమైన్ నేమ్ సిస్టమ్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి, కానీ మీ సిలబస్లో ఏంటి లేదు కాబట్టి యూ షుడ్ నోట్ రైట్. ఒక డొమైన్ నేమ్ అనేది వెబ్సైట్ లాస్ట్లో 3-4 డాట్ తర్వాత ఉన్న లెటర్స్ని వి కన్సిడర్ యాజ్ డొమైన్ నేమ్. దీంట్లో వచ్చేసరికి టాప్ లెవెల్ డొమైన్ ఉంటుంది, సెకండ్ లెవెల్ డొమైన్ అనేది ఉంటుంది. టాప్ లెవెల్ డొమైన్ అంటే 3 లెటర్స్గా ఉండేవి టాప్ లెవెల్ డొమైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ .com అంటే మనం జనరల్గా కమర్షియల్ బిజినెస్కి యూజ్ చేస్తాం కదా, దాన్ని .com అంటారు. .net అంటే నెట్వర్క్ ప్రొవైడర్, ఎక్కడి నుంచి అయితే మన ISP అంటాం కదా అది. అండ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీ. .gov అంటే గవర్నమెంట్ ఏజెన్సీ. .org అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ బిజినెస్ అలాగా. .int అంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్. .biz అంటే బిజినెస్. అలాంటి కొన్ని 5 or 6 ఎగ్జాంపుల్స్ అయితే మీరు రాయండి. దీన్ని మనం టాప్ లెవెల్ డొమైన్ అంటాం. సెకండ్ లెవెల్ డొమైన్ అంటే ఏదైతే కంట్రీస్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ డొమైన్ నేమ్ ఉంటే దాన్ని మనం 2 లెవెల్ డొమైన్ అంటాం. ఎగ్జాంపుల్ .us అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ .in ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది, దాన్ని డొమైన్ నేమ్ అంటాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద పిక్చర్లో HTTP అంటే ప్రోటోకాల్ ఐడెంటిఫైయర్, ఇవన్నీ మీరు రాయవసరం లేదు. ఇలాగనేది ఒక URL రాసి దాంట్లో లాస్ట్ ఉంది కదా, ఇక్కడ HTML బదులుగా మీరు ఇక్కడ .com అని ఉంది కదా, దీన్ని మనం టాప్ లెవెల్ డొమైన్గా మెన్షన్ చేయండి, ఆర్ డొమైన్ నేమ్ అని మెన్షన్ చేయండి, అది మాత్రం చాలు. సో ఇక్కడ వచ్చేసరికి మెయిలర్స్ గురించి అయితే ఇప్పుడు మన మెయిలర్స్ కూడా నేను ఈజీ వేగా చెప్పేస్తాను. మీరు ఎప్పుడైతే ఎవరికైనా లెటర్ రాయాలనుకుంటున్నారో దేని మీద రాస్తాం, ఒక బ్లాంక్ పేపర్ మీద రాస్తాం కదా. సో దట్స్ వాట్ మెయిలర్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. ఎక్కడైతే మన సర్వీసెస్ ఉంటామో సెండ్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్తో పాటు చదవడానికి అండ్ ఈమెయిల్స్ని మేనేజ్ చేయడానికి మెయిలర్స్ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో కొన్ని టైప్స్ అనేది ఉంటుంది. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం లెటర్స్ దేని ద్వారా సెండ్ చేస్తాం, మెయిల్ ద్వారా కదా సెండ్ చేస్తాం. అది మెయిలర్స్ అంటే కొన్ని యాప్స్ అయినా వెబ్సైట్స్ అయినా ఏదైతే హెల్ప్ చేస్తుందో ఈమెయిల్స్ని సెండ్ చేయడానికి దాన్ని మనం మెయిలర్స్ అంటాం. సో మనం ఈమెయిల్ దేని నుంచి జనరల్గా సెండ్ చేస్తాం, జీమెయిల్ నుంచి పంపిస్తాం కదా. సో జీమెయిల్ అనేది మెయిలర్స్ కింద అవుతుంది. జీమెయిల్ ద్వారానే మనం మెయిల్ ఇంకోళ్ళ నుంచి ఇంకోళ్ళ కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. అలాగే యాహూ మెయిల్ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. వెబ్ మెయిలర్స్ అంటే జీమెయిల్, యాహూ మెయిల్, outlook.com. సెకండ్ వన్ డెస్క్టాప్ మెయిలర్స్, లైక్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, మొజోరిల్లా థండర్బర్డ్ అనేది కూడా కొత్తగా కొన్ని యూనిక్స్ బేస్డ్ ఓఎస్కి యూజ్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మొబైల్ మెయిలర్స్, మామూలుగా మన ఫోన్ నుంచి చూసుకున్నది, సేమ్ జీమెయిల్ నుంచి ఈమెయిల్ అనేది పంపుతాం, అవుట్లుక్, యాహూ యాప్. సో ఇక్కడ అనేది మీకు మెయిలర్స్ అనేది అర్థమైంది కదా. 5 మార్క్స్కి మినిమం 1 పేజ్ ఆర్ 1.5 పేజ్ అయినా రాయాలి, మీరు ఎంత చిన్నగా రాస్తే సరిపోద్దు. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మెసేజ్ కాంపోనెంట్స్. మీకు సెకండ్ ఎస్ఏలో గుర్తుందా, మెసేజ్ కాంపోజిషన్ అని ఒకటి చెప్పాను, మెసేజ్ కాంపోజిషన్ అని. అదే ఇది సేమ్ క్వశ్చన్సేనండి, కానీ
కొంచెం ఏ డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ మనం కంపోజ్ నుంచి ఎలా చేస్తామో ఆ స్టెప్స్ రాయాలి. అక్కడ అనేది ఫార్మాట్, ఈమెయిల్ ఫార్మాట్ అనేది రాస్తాం. ఇక్కడ కూడా మెసేజ్‌లో ఏ కాంపోనెంట్స్ ఉంటది. ఈమెయిల్ మెసేజెస్ దాంట్లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటది. ఇన్‌బాక్స్ ఉంటది, కంపోజ్ ఉంటది, డిలీట్ ఉంటది. ఆ మెసేజ్ కాంపోనెంట్స్ అన్నీ మనం రాసేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కాంపోనెంట్స్ జనరల్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఫ్రమ్, డేట్, టు, సబ్జెక్ట్ ఇవన్నీ జనరల్ కాంపోనెంట్స్ ఒక మెసేజ్‌లో ఉంటున్నప్పుడు మీకు కొంచెం పేపర్ అనేది ఇంకా తక్కువగా అనిపిస్తే మీరు ఇంకా కొన్ని యాడప్ చేసుకోవచ్చు. ఎలాగైతే మన జీమెయిల్‌లో ఉంటే ఇన్‌బాక్సెస్, ప్రైమరీ, ప్రమోషన్స్ అని ఒకటి ఉంటది. సోషల్ అప్డేట్స్ ఆ నంబర్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి విజిబుల్‌గా ఉంటది కదా! అవన్నీ రాసేయొచ్చు. సో, ఇంతేనండి. 3 క్వెషన్స్ ఫ్రమ్ ఎస్సేస్, 3 క్వెషన్స్ ఫ్రమ్ షార్ట్స్. ఇవి చదువుకుంటే మీరు ఎగ్జామ్ అనేది ఫుల్‌గా అటెంప్ట్ చేసినట్టే. సో, ఈ క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్స్ అనేది మీకు కావాలంటే మీరు యూ కెన్ కాంటాక్ట్ త్రూ వాట్సాప్. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ నుంచే చదువుకోవాలనుకున్న, ఏదైనా గైడ్స్ నుంచి చదువుకోవాలనుకున్నా, అవన్నీ చాలా ఎక్కువ ఉంటది. అవసరమైనటికన్నా ఎక్కువుంటది. మనకు కావాల్సిన ఆన్సర్‌కి చిన్న మ్యాటర్ ఇస్తాడు. అవసరం లేని దీనికి చాలా పెద్దగా ఉంటది. కష్టంగా కూడా అనిపిస్తది టెక్స్ట్ బుక్స్ నుంచి అండ్ గైడెన్స్ మీరు చదువుకుంటే. సో, ఇఫ్ యూ వాంట్ కాంటాక్ట్ మీ.